వెల్కమ్ టు తెలుగు సివిల్ లాక్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనకి ముక్కాల నుంచి బాల్ వాల్ అనేది తీసేసి ఈ లీకేజ్ ప్రాబ్లం మనం ఆపుకొని మనకి పీవీసీ ట్యాప్ అయితే ఎలా బిగించుకోవాలి నేను చూపిస్తాను. ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇప్పుడు లేట్ లేకుండా అయితే చూపిస్తాను మీకు. ఇది ముక్కాల నుంచి మనకి బాల్ వాల్ అంటారు వీటిని. ఇది లీకేజ్ అయితే అవుతుంటుంది వాటర్, ఇది కొద్ది రోజులు వాడిన తర్వాత. కానీ ఇది రేట్ ఏం తక్కువ అనుకుంటే కాదు, ఇదంతా బ్రాస్ అనమాట. మనకి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఒక 2 ఏళ్ళు మీరు వాడారనుకోండి, ఇట్లా వాడి యూజ్ చేశారంటే ఖచ్చితంగా అయితే లీక్ అయితే అవుతుంది. దీన్ని అయితే మనం ఎటువంటి సాల్వ్ చేయలేం. మనకి వీటిలోనే మన ఇంకో రకాల టైప్స్ ఉంటాయి అనమాట. మనకి ఇట్లా బాల్ వాల్ కాకుండా మనకి ప్రెసింగ్ టైప్ ఉంటుంది. దాని లోపల మనం దీన్ని తీసి అయితే మార్చుకొని మళ్ళీ సెట్ చేసుకోవచ్చు అనమాట. కానీ దీన్ని సెట్ చేసుకోలేం. దీనికి మార్గం ఏంటంటే కొత్తది ఇలాంటిది కొనుక్కోవడం, లేదంటే మనం దీనికి మనకి ఆల్టర్నేటివ్ ఇంకేమైనా అయితే వాడుకోవడం, అదే మంచిది. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ దీన్ని మనం ఎలా తీసి మనం ట్యాప్ అయితే ఎలా బిగించుకోవాలో చూపిస్తాను. ట్యాప్ కాకపోతే దీంట్లో స్పెషాలిటీ ఏముంది కదా అనుకోవచ్చు. కాకపోతే మీకు చెప్పిస్తాను. ఇప్పుడు దీన్ని వెనకున్నది ఎంటీఏ. ఇప్పుడు ఎఫ్టీఏ సాధారణంగా మనకు వచ్చింది అనుకోండి. ఇప్పుడు నా చేతిలో ఉండేది ఎఫ్టీఏ అనుకోండి. ఇదే థ్రెడ్లు లోపల ఉండి సగం అయితే కప్లింగ్ ఉంటుంది అనమాట. ఆ సగానికి మనం సొల్యూషన్ అయితే వేసుకుంటాం. ఇక్కడ ఎంటీఏ ఈ మనకి సైజు కన్నా ఈ కప్లింగ్ కానీ ఇది లేకుండా ఉంటే డైరెక్ట్గా దీన్ని వేసుకొని మనం అయితే ట్యాప్ అయితే బిగించేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడైతే మనకి ఇది ఉంది కాబట్టి మనం ఇక్కడ నుంచి దీన్ని ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. ముందు అయితే వాల్ కట్ చేసుకుంటాను. వాల్ అయితే కట్ చేసుకున్నాను. దీన్ని అయితే ఉడ తీసుకున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను. మనకి ఇదిగోండి, ఈ జియో కప్లింగ్ ఏదైతే ఉంటాయో ఇది మనకి థ్రెడ్లతో వస్తుంది. ఈ థ్రెడ్లు పూర్తిగా అయితే వస్తాయి, సగానికైతే రావు. మనం ఇలా తిప్పేసుకున్నాం అనుకోండి, సగం దీన్ని అయితే ఎక్కించుకోవచ్చు, మిగతా సగం అయితే ట్యాప్ అయితే ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను ఇది మనకి లీక్ రాకుండా ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూపిస్తాను. మనకు కావాల్సింది పంపు రెంచ్ ఒకటే ఒకటి కావాలంటే టైట్ చేయడానికి అయితే కావాల్సి ఉంటుంది. పూర్తిగా అయితే ఆపాను నీళ్ళు. నేనైతే ఊడ తీసుకున్నాం. మీరు వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. దాని ద్వారా నేను మీ నోటిఫికేషన్ పెడితే నేను కొత్త వీడియోస్ చేసినప్పుడు మీకైతే నోటిఫికేషన్ అయితే రాదనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. ఇదిగోండి, మనకి దీన్ని టైట్ చేయడానికి టెప్లాన్ టైప్ అయితే అవసరం. ఇప్పుడు ఈ మనకి ఉన్నాయి కదా పాతి, ఇవన్నీ కట్ చేసేసి తీసేసుకోవాలి. మనకి టైట్ సరిగ్గా అవ్వవు ఇవి. టెప్లాన్ టైప్ అయితే వేసేసుకున్నాం. ఎప్పుడు టెప్లాన్ టైపు అంచున ఎక్కువ వేయకూడదు. మనకి ఎక్కడైతే టైట్ అక్కడ స్టాప్ చేయాలనుకుంటున్నా అక్కడ ఎక్కువ వేస్తే మనకి లీకేజ్ అయితే రాకుండా ఉంటుంది. తర్వాత ఇట్లా చేత్తో కూడా టైట్గా అయితే చుట్టుకోవడం మంచిది. మంచి టెప్లాన్ టైప్ అయితే తీసుకోండి. ఎందుకంటే కొన్ని లోకల్ కంపెనీ ఉంటాయి, ఊరికనే ఇట్లా తెంపంగానే తెగతాయి. ఇది అయితే గట్టిగా ఉంది, ఇది కంపెనీది అనమాట. ఇప్పుడు మనం ఈ జియో కప్లింగ్ ఉంటుంది కదా, దీన్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనకి ఇలాంటిది కానీ లేకుండా ఉంటే డైరెక్ట్గా మనం ఎఫ్టీఏ కానీ తీసుకోమంటే సరిపోదు. దానికి లోపల థ్రెడ్లు వస్తాయి, సగం కప్లింగ్ నుండి లోపల థ్రెడ్లు ఉంటాయి. దానికి ఏంటంటే డైరెక్ట్గా దాన్ని ప్లేస్ చేసేయచ్చు. ఇది పీవీసీ, ఇది యూపీవీసీ. కాకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం దీన్ని నేను చూపిస్తున్నాను. అదే జియో అనుకోండి, ఈ థ్రెడ్లు కూడా ఏ కంపెనీలో కానీ మనకి యూపీవీసీ కానీ సిపీవీసీ కానీ పీవీసీలో కానీ ఎంటీఏలు ఎఫ్టీఏలు మనకి థ్రెడ్లు లోపల ముక్కలంటే ముక్కలు ఖచ్చితంగా అయితే వస్తాయి. అదే పైపుల విషయానికి వస్తే ఈ ముక్కల నుంచి దీని ముక్కల నుంచి అలాగే సిపీవీసీ ముక్కల నుంచి అయితే తేడా అయితే ఉంటాయి అన్నమాట. మనకి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా మనకి పైపుల గురించి కూడా. దీన్ని అయితే టైట్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్నాం. మార్కెట్లో ఇంకా చాలా కంపెనీలు ఉంటాయి, వాటర్ టెక్ అని అలాగా. మా ఏరియాలో ఇవి దొరికాయి నాకు.
శివ ట్యాప్ అంటారు వీటిని. ఇవి కూడా బాగానే ఉంటాయి, నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను, మనకు ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇది మనకి లోపలికి వెళ్ళి టైట్ చేసినప్పుడు మనకి ఒక్కరు థ్రెడ్లు అయితే ఎన్ని ఉన్నాయి ఎంత ఉందో దాన్ని బట్టి అయితే వెనకాలది టైట్ చేసుకోవాల్సి ఉంటుంది, పూర్తిగా టైటు. దీనికైతే రెంచ్తో కూడా పని లేకుండా పోయింది. ఇంకా ఫుల్ టైట్ చేసామంటే ఇక్కడ దాకా వెళ్ళొద్ది, అప్పుడు మళ్ళీ ఇది పట్టదు. దీనికి కూడా మనం టెఫ్లాన్ టైప్ వేసుకుంటే మంచిది, ఎందుకంటే ఈ ఒక్కోసారి వాషర్లు సరిగ్గా ఉండవు అనమాట. ఇది చూసారా మీ కళ్ళ ముందర ఎట్ట సాగిపోతుందో, ఇలా సాగిపోతే ఈ పనికిరావు, ఎందుకంటే లీక్ అయితే వస్తుంటాయి వాటర్. మన సమస్య లీక్ అవుతుందనే మనం దీన్ని అయితే మార్చుకుంటున్నాం. ఈ థ్రెడ్లు కాస్త అటు ఇటుగా ఉంటాయి, ఈ నిపుల్స్ ఇక మనం జియోవి కాబట్టి జియో కంపెనీ. ఇది ఎంతవరకు తిరగద్దో అంతవరకు బ్యాక్ సైడ్ అయితే తిప్పుకోండి. ఇలా టైట్ చేసుకుంటే సరిపోద్ది. ఇది టైట్ చేసుకుని తర్వాత దీన్ని ఎక్కిస్తే ఎంతవరకు ఇది పోవాలనుకుంటుందో అంతవరకు పోతుంది, అప్పుడు సరిపోతుంది. సో వాల్ అయితే తిప్పాను. ఇప్పుడైతే మీరు చూసుకున్నట్టయితే ఒక్క డ్రాప్ కూడా రావట్లేదు, ఇది తిప్పితేనే వస్తాయి మనకి నీళ్ళు. మనకు కరెక్ట్గా కట్ ఆఫ్ అవుతుంది, ఎందుకంటే ఇలా లీక్ అవుతూ ఉంటే చాలా వాటర్ అయితే వేస్ట్ అవుతుంది. ఇక్కడ కూడా చాలా వరకు పాచి పడుతుంది, ఎందుకంటే వర్షం మనకి ఊరికి నీళ్ళు పడతా ఉన్నాయి అనుకోండి, సూర్యోదయం ఆటోమేటిక్గా పడతా ఉంటాయి. దీనైతే మనం తీసేస్తున్నాం. మీరు కాస్త ఇంకా ఎక్కువ మీకు ఫోర్స్ కావాలనుకుంటే దీని కింద అయితే మనకి వాషర్లు ఉంటాయి అన్నమాట, మనకి జల్లె టైపు డస్ట్ రాకుండా. దాన్ని కానీ మీరు తీసేసారంటే మనకి ఎక్కువ స్పీడ్ అయితే వస్తాయి. వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను మన ఛానల్లో, చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. మీరు లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది అయితే చూస్తున్నారు. దయచేసి మీరు వీడియో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి బ్రదర్, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్తున్నారు. అలాగే మనం సరికొత్త మరి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు ఉంటాను. బై బాయ్.